ఐపీఎల్ 2025 సీజన్లో వర్షం కారణంగా కేకేఆర్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితం రాకుండానే ముగిసింది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమై తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యాక వర్షం వచ్చింది. 202 రన్స్ చేజింగ్ బరిలోకి దిగిన కేకేఆర్ ఒక ఓవర్ ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అదే క్రమంలో వాన ఎంటర్ అయింది. దాంతో ఎడతెరపలేని వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. అంటే ఫలితం రాకుండానే చెరొక పాయింట్ గెలిచి పాయింట్ల టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య వచ్చిన చెరొక పాయింట్లతో ఎవరికి నష్టం ఎవరికి లాభం, ప్రస్తుత పాయింట్ల టేబుల్ పరిస్థితి ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ లో గెలుపు లేదు, ఓటమి లేదు. గెలవకుండానే చెరొక పాయింట్ లభించింది. అయితే పంజాబ్ కింగ్స్ ఈ ఒక్క పాయింట్ తో కలుపుకొని 11 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ముంబై ఇండియన్స్ ను వెనక్కి నెట్టి పంజాబ్ కింగ్స్ జట్టు టాప్ 4 లోకి అడుగు పెట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ నే కాకుండా అటు లక్నో సూపర్ జైంట్స్ కూడా ఎదురు దెబ్బనే చెప్పాలి. గెలిచింటే 2 పాయింట్లు వచ్చాయి పంజాబ్ కి. గెలవకపోయినా 1 పాయింట్ రావడం కాస్త కూస్త మేలైన విషయమే. దీంతో ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైనట్టే. అప్పుడు లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ లో గట్టి పోరాటం చేసి విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇక గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరగా వచ్చినా ఇక తలా 2 మ్యాచ్లు గెలిస్తే ఇప్పుడున్న 12 పాయింట్లకు కలుపుకొని తలా 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ కూడా 5 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో ముంబై, లక్నోకే ప్లే ఆఫ్ సవాల్ గా మారనుంది. ఇకపోతే పంజాబ్ కోల్కతా మ్యాచ్ రద్దు కావటం ఎస్ఆర్హెచ్ కు ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇప్పటి నుంచి కేకేఆర్ 5 మ్యాచ్లు గెలిస్తే తన ఖాతాలో 17 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలతో ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ఫలితం ఉండదు. మొత్తానికి అట పంజాబ్ ఇటు కేకేఆర్ జట్లు వర్షం కారణంగా చెరొక పాయింట్ లభించడంతో ముంబై, లక్నోకు ఇటు ఎస్ఆర్హెచ్ కు ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇక రాజస్థాన్, సిఎస్కే జట్లు దాదాపు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టే.